బిగ్ బాస్ ఫైనల్ అయిపోయింది, మీ ఒపీనియన్? అన్న ఫైనల్ అయితే అయిపోయింది అన్న, అక్కడతో అయిపోయిందని చెప్పి ఫైనల్ అయిపోయింది. విన్నర్ ప్రశాంత్ కూడా వాళ్ళ ఇంటికి వాళ్ళు పోయిండు, అంతే బాగానే ఉంది. కానీ ఈ మధ్యలో మనం చూసిన ఆడియన్స్ దేనికన్నా రియాక్ట్ అయిపోతున్నారు. దేనికన్నా ఇప్పుడు కారు మీరు వెళ్ళి కారు అద్దం బదులు కొట్టిండ్రు అమర్ది, తను కూడా అంతకేం ఫీల్ అవ్వలేదు, దాన్ని హైలైట్ చేయలే. కానీ ఇప్పుడు కారు అద్దం బదులు కొట్టినందుకు మీకు ఏమైనా రూపాయి వచ్చిందా రాబాయ్? మీకు ఎవరికి రూపాయి రాలా. ఇప్పుడు పోలీసులు కేసులు అవని చెప్పి మీకు ఎవరైనా మీ వెనకాల ఎవరైనా సపోర్ట్ వస్తున్నారా? ఎవరు రావట్లా. మీకు రైతు మీద అంత ప్రేమ ఉండి మన దేశం మీద అంత ప్రేమ ఉంటేరా భయ్యా, అది మీరు మంచిగా సెలెక్ట్ అయ్యి ఆర్మీలోకి వెళ్ళి చేరు, అప్పుడు దేశం కోసం ఏమైనా చెయ్యు, అప్పుడు నీకు మంచి వాల్యూ ఉండిద్ది. అంతేగాని నీలో అంత ఫైర్ అంత ఉండేటప్పుడు అది మన దేశం కోసం ఉపయోగించండి. అంతేగాని మన దేశంలోనే పుట్టిండుగా అమర్ అన్న కూడా, తను కూడా ఒక ఆర్టిస్టేగా, తనకు మీరు సపోర్ట్ చేయండి, లేకపోతే మనం చేయలేమన్నప్పుడు ఉండండి. అంతేగాని తన కారు అద్దం బదులు కొట్టడం అవన్నీ దేనికి రా భయ్యా? ఎవరికైనా రూపాయి వచ్చిందా అందులో? ఎవ్వరికేం రాదు. గెలిచిన వాడు అలానే పోయిండు, ఓడిన వాడు కూడా నాదే గెలుపు అని చెప్పి ఎంజాయ్ చేసిండు. ఆ రెండు బాగానే ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మన చాలా మంది చెప్తున్నారు ఇలా ఏంటిది పల్లవ ప్రశాంత్ గారిని ఆపేశారు, పోలీసులు అడ్డుకున్నారని. ఇప్పుడు మన పబ్లిక్ కోసం ఇప్పుడు ఏంటంటే మన ఇండియా వరల్డ్ కప్ ఓడిపోయినప్పుడే అసలు ఎవరిని ఏం లేదని అన్నట్టు ఉంది దేశం. అలాంటిది దేనికన్నా ఇది జస్ట్ మన స్టేట్ లో వరకు మాత్రమే, అది హైదరాబాద్ సిటీలోనే ఎంతో కొంత అవుతుంది, హైలైట్ అవుతుంది. దాన్ని మీరు ఎందుకు అంత ఇచ్చేస్తున్నారు? ఒక పర్సన్ లా చూడండి. వాళ్ళు లోపలికి వెళ్ళి జెన్యున్ గేమ్ ఆడడం వాళ్ళు తప్పంటే, నెక్స్ట్ జెన్యున్ గేమ్ కూడా ఆవిడ ఆడదు లోపల నుంచి. అంటే ఈ ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్ వరకు ప్రిపేర్ అయిపోయి స్క్రిప్ట్ రాసుకుని వెళ్ళాలి. ఈ రోజు నేను ఇలా యాక్ట్ చేయాలి, రేపు ఇలా యాక్ట్ చేయాలి. అలా యాక్ట్ చేస్తే మనం ఆ లోపల రియాలిటీ షో ఎలా అవుతుంది భయ్యా? లోపల రియాలిటీ షో కాదు కదా. వాళ్ళు రియల్ గా యాక్ట్ చేయాలి అనుకున్నారు కాబట్టి వాళ్ళు అలా ఉన్నారు. అదే అమర్ గారిని ఇప్పుడు నేను పొగడట్లేదు, ప్రశాంత్ గారిని నేను తిట్టట్లేదు, ఎవరి గురించి కాదు. వాళ్ళంతా బాగానే ఉంటారు భయ్య. మధ్యలో మనకి ఎందుకు? మనం వెళ్ళి అద్దాలు బద్దలు కొట్టేసి ఎవరో అమ్మాయిని కామెంట్లు పెట్టేసి మనకి ఏం రాదు. మనకి లాస్ట్ కి మనం మనలాగే మిగులుతాం. ఒక కామన్ మ్యాన్ అనే వాళ్ళు మనం జస్ట్ మనల్ని వాళ్ళు ఎంటర్టైన్ చేయడానికి అనుకోవాలి తప్ప, మనం అందులో ఇన్వాల్వ్ అయిపోయి ఇది పల్లెటూరులో ఉంటారు భయ్య. అంటే చాలా ముసలావిళ్ళు ఏమంటారంటే, వాళ్ళు సీరియల్ చూస్తే అందులో ఏడ్చారని చెప్పి వీళ్ళు ఏడ్చేస్తారు. అంతలా ఆ జనరేషన్ లో లేంగా మనం. జనరేషన్ అప్డేట్ అవుతుందిగా, మనం కూడా అప్డేట్ అవ్వాలి. లోపలికి వెళ్ళి వాళ్ళు నటించి నిన్ను ఒక మూవీలో ఒక ఎమోషనల్ సీన్ ఉందంటే వాళ్ళ ఆడియన్స్ ని ఏడిపించడానికి ఆ సీన్ పెడతారు. ఈ లోపల ఏంటంటే కొందరు యాక్ట్ చేసి ఆ సీన్ లో క్రియేట్ చేశారు. దాన్ని నువ్వు ఎందుకు అర్థం చేసుకోకుండా దానిలో ఇన్వాల్వ్ అయిపోయి అదే ప్రపంచంలో నువ్వు ఎందుకు బతికేస్తున్నావు? ఇంకా బిగ్ బాస్ అయిపోయిందిగా, అందరూ బాగానే ఉన్నారుగా, నువ్వు ఇంకా అదే ప్రపంచంలో బతికేసి వీళ్ళని ఎందుకు టార్గెట్ చేయడం? ఇప్పుడు అమర్దీప్ అనేవాడు మన ఇండియాలో పుట్టినవాడే భయ్యా, ఇండియాలో పెరిగాడు, ఓకేనా? అది కూడా మన స్టేట్ లోనే ఉన్నాడు. అలాంటప్పుడు ఈ ప్రశాంత్ అందరూ మన స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళేగా బిగ్ బాస్ కి. మరి ఎందుకు నీకు అంత టార్గెట్? ఒకళ్ళు బ్లేమ్ చేసి వాళ్ళని టార్గెట్ చేసి నెక్స్ట్ నేనే కొట్టాం, మేమే కారు అద్దలు బయట కొట్టాం, ఎందుకు? ఎవరికైనా వచ్చారా? సరే, ఈ రోజు నీకు ఒక కేసు అయ్యింది అనుకో, ఎవరు వస్తారు నీ వెనక? నీ తల్లిదండ్రులే వస్తారు భయ్యా. ప్రశాంత్ రాడు, అమర్ రాడు, నాగార్జున గారు రారు, ఎవరు రారు. అది కూడా మన మైండ్ లో పెట్టుకోవాలి. ఎవరిని మనం ఏదైనా చూసామంటే, ఒక మూవీ చూసాం, ఎంజాయ్ చేసాం, వచ్చేస్తున్నాం, సేమ్ అలానే ఉండాలి ఇది కూడా. అంతేగాని వాడు అయితే ఇప్పుడు సలార్ మూవీ రిలీజ్ అవుతుంది భయ్య, అందులో ప్రభాస్ ని ఎవరో విలన్ కొట్టాడని చెప్పి ఆ విలన్ ఇంటి మీదకి వెళ్తామా? అంత సేమ్లెస్ గా బిహేవ్ చేస్తున్నారు ఒక్కొక్కరు. అది మన మైండ్ కి అర్థం కావట్లా. ఎందుకు అనేది ఒకసారి ఆలోచించండి. ఈడెవడో ఇలా చెప్తున్నాడు అనుకుంటే, చెప్తున్నాడు ఈడెవడో అనుకున్నా పర్లా, కానీ ఒక్కసారి అరే చెప్తుంది నిజమేనా కాదా అని చెప్పి ఒకసారి ఆలోచించండి. బిగ్ బాస్ అయిపోయింది, విన్నర్ ఎవరో చెప్పినారు, అంత బాగానే ఉంది. ఓడిపోయిన అమ్మాయి కూడా సరే ఇప్పుడు నేను ఏదో బాగానే ఉన్నానని చెప్పి అతని వరకు ఓకే. అతను కారు అద్దం బదులు కొట్టినా సరే అతను చెప్పండి కదా, పర్లేదు అవన్నీ లైట్ తీసుకోండి, ఇక్కడ ఓన్లీ ఎంజాయ్ చేయండి అని చెప్పి అంత లైట్ తీసుకుంటున్నాడు భయ్య. అదే తనే కానీ ఇంకా హైలైట్ చేయాలనుకుంటే చేస్తాడు. కానీ ఎందుకు మధ్యలో మనకి ఇప్పుడు అద్దం బద్దలు కొట్టమని మీకు ఏమైనా డబ్బులు ఇచ్చిండు ఎవడైనా? లేకపోతే బద్దలు కొట్టినందుకు మీకు ఏమైనా డబ్బులు ఇచ్చిండు? అన్న ఇదే ప్రశాంత్ కార్ గాన పగల కొట్టింటే ఎట్లుంటుండే అన్న సీను? అదే ప్రశాంత్ కారు బద్దలు కొట్టుంటే రైతు బిడ్డ ఎందుకన్నా ఎవరో అనిండుగా ప్రశాంత్ గారిని. ఇప్పుడు వచ్చినప్పుడు పోలీసులు మీరు క్రౌడ్ ఎక్కువ ఇబ్బంది పడుతుందండి, మీరు కొంచెం లోపలిగా వెళ్ళి ఇలా కొంచెం వేగంగా పోండి అంటే, అరే ఈ రైతు బిడ్డకి స్వేచ్ఛ లేదా? ఎందుకన్నా ఇది రైతు బిడ్డ, నేను రైతు బిడ్డే అన్నా. రైతు బిడ్డ అంటే సరే అన్న, ఇప్పుడు నేను రైతు బిడ్డ అన్నా, నేను ఫుల్ గా ఏంటంటే బైక్ పైన మంచి స్పీడ్ గా పోయి ఎవరో గుద్దేస్తానన్నా, గుద్దేస్తే నాకు రైతు బిడ్డ అని చెప్పి నన్ను కొడ్డ మానేస్తారా? కొడ్డ మానేరుగా. రైతు బిడ్డ దేనికన్నా? నువ్వు రైతు బిడ్డ అనేవాడు రైతులా బతకాలన్నా, అంతే నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు దేనికన్నా? ఇదంతా యాక్టర్ అనేవాడు వాళ్ళు బాగానే నటిస్తున్నారన్న, వాళ్ళు లోపల నటించి బయటకు వచ్చి జెన్యున్ గా ఉండి ఏం జరిగినా సరే అక్కడతో అయిపోయిందని చెప్పి వాళ్ళు అంతా లైట్ తీసుకునేటప్పుడు, నువ్వు బిగ్ బాస్ లో ఉండేటప్పుడు అదే యాక్టింగ్ చేసావు, బయటకు వచ్చాక కూడా ఏంటండి పోలీసులు మమ్మల్ని బయటికి తిరగనివ్వరా, ఈ రైతు బిడ్డకి స్వేచ్ఛ లేదా? ఎందుకు ఇది? ఏం అర్థం అవ్వట్లా అసలు. అలా చెప్తున్నాను, నేను ఒక రైతు బిడ్డగా ప్రశాంత్ గారికి
చాలా అభిమానించాను. పోనీలేరా చిన్న స్థాయి నుంచి అంతవరకు వెళ్ళిండు, గ్రేట్ అని అనేసి. కొన్ని వీటి దగ్గర మరీ యాక్ట్ చేసేసి అదేంటంటే అన్న ఆ పెర్ఫార్మెన్స్ నాకు నచ్చలేదన్న. ఎందుకంటే జెన్యున్ గా ఉండుంటే ఇప్పుడు కూడా చాలా చాలా బాగుండేది. ఇప్పుడు ఎవరు విన్నర్ అయినా సరే మనోడు అయ్యింది కదా అని చెప్పి అలా అనుకోవాలి, అంతే తప్ప వాడు అవ్వకూడదు. ఏం భయ్యా అమ్మరేమని నీ ఆస్తి లాగేసిందా, లేకపోతే నీ ఇల్లు కబ్జా చేసిందా, ఎందుకు అతని మీద అంత కోపం? లేకపోతే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ గారు గెలిచారు కదా, అతను గెలిచిన తర్వాత నీ దగ్గరికి ఏమైనా వచ్చిండా, నువ్వే నన్ను గెలిపించావని చెప్పి అనిండా? బిగ్ బాస్ అనేది జస్ట్ షో మాత్రమే. వాళ్ళు 100 రోజులు మనల్ని ఎంటర్టైన్ చేశారు, వాళ్ళు మంచి రేటింగ్ వచ్చింది, వాళ్ళకి వచ్చినాయి, ఎవరు వాళ్ళు గెలిపారు, మనం మూసుకొని మన పనిలో మనం పోవాలి. అంతేగాని నీకు ఎందుకు భయ్యా వాళ్ళని టార్గెట్ చేసి వీళ్ళని టార్గెట్ చేసి ఏమైనా వస్తుందో ఏం రాదు, అది ఒక్కటి మైండ్ లో పెట్టుకొని. ఈ బిగ్ బాస్ ఇంతవరకు జరిగిన షోలో ఎప్పుడు ఇలా జరగలేదు. ఏ కూడా అంత చండాలం చేసిండ్రు. కేవలం ఏంటంటే ఆ లోపల మనకి చిన్న చిన్న సీన్లు చూపించి మనల్ని ఒక గొర్రె బెడ్లాగా ఆడించిండ్రు. అది మనకి మైండ్కి ఎక్కితే నెక్స్ట్ ఇంకొకరిని ఎవరిని మనం ఇంకోసారి అలా రిపీట్ చేయరు కూడా అనుకుంటున్నాను. ఇది కూడా మీకు అర్థం కాకపోతే ఓకేనా, థ్యాంక్స్ అన్న.